టిష్యూ పేపర్ ఇవ్వండి. రిజిస్ట్రేషన్ ఎప్పుడు సార్? ఏ రిజిస్ట్రేషన్ అండి? నేను ఏం చేయాలనుకుంటున్నాను దాన్ని ఒక స్టాంప్ పేపర్ మీద, బాండ్ పేపర్ మీద రాసిస్తానని తెలియజేయడం జరిగింది. ఈరోజు శుభముహూర్తం, ఉగాది ఈరోజు. కాబట్టి ఈరోజు నేను విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు నా మనసులో ఏం చేయాలనుకుంటున్నానో వాటన్నింటినీ పొందుపరిచి ఈ స్టాంప్ పేపర్ మీద తయారు చేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా వివి లక్ష్మీనారాయణ అనే నేను విశాఖలోనే నివాసం ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాను. దాని గురించి నేను ఏ ప్రాంతంలో ఉంటానన్నది కూడా తెలియజేశాను. ప్లాట్ నెంబర్ 202 మల్లాది మ్యాన్షన్, డోర్ నెంబర్ 9-42-2, బాలాజీనగర్, సిరిపురం, విశాఖపట్నం. ఈ ఇంట్లో నేను ఉండబోతున్నాను. విశాఖపట్నంలో విశాఖను దేశంలోనే ఒక ఆదర్శ పార్లమెంటు నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను. మరియు విశాఖపట్నాన్ని అవకాశాలకు, ఆనందమయ జీవితానికి కేంద్రంగా మారుస్తాను. ప్రజలందరి భాగస్వామ్యంతో, సమిష్టి కృషితో ఈ కలను సాకారం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం పార్లమెంటులో నా వంతు కృషి చేస్తాను. దీని ద్వారా నూతన పరిశ్రమలు, ప్రాజెక్టులు సాధించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఎన్జిఓలు, ప్రైవేటు సంస్థలు మరియు అన్ని రకాల పౌర సంఘాల సమన్వయంతో ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ మేధావులు, నిపుణుల సలహాలు, సూచనలతో విశాఖ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, విశాఖపట్నం విజన్ డాక్యుమెంట్ని రూపొందిస్తాను. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ డాక్యుమెంటులో పొందుపరిచిన అంశాలు, సమస్యల పరిష్కారానికి చేసిన కృషి మరియు సాధించిన పురోగతిని నివేదిక రూపంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజలకు అందిస్తాను. ప్రతి 3 నెలలకి నేను ఈ బాండ్ పేపర్లో ఏదైతే తెలియజేస్తున్నానో ఆ దిశగా ప్రగతి ఏ విధంగా ఉంది అన్నది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ రూపంలో ప్రజలకు నేను సమర్పిస్తాను. దీనికి అనుబంధంగా రీచ్ యువర్ ఎంపీ అనే పేరుతో మొబైల్ యాప్ను తయారు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతాను. ప్రజల భాగస్వామ్యం పెంపొందించేందుకు, పారదర్శకమైన పాలన అందించేందుకు ఈ మొబైల్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. విశాఖ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో మహిళలకు, పేద, బడుగు, బలహీన వర్గాల వారికి అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించి వారి ఉన్నతికి పెద్దపీట వేస్తాను. విశాఖపట్నంలో అన్ని వర్గాల ప్రజల వికాసానికి దేశంలోనే ప్రప్రథమంగా సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేస్తాను. విశాఖ నగరాన్ని సేఫ్ సిటీ, స్మార్ట్ సిటీ, క్లీన్ సిటీ మరియు హ్యాపీ సిటీగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాను. విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజల సమస్యలను గుర్తించడము, సకాలం పరిష్కరించడం కోసం సిటిజన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తాను. ఇవి బ్రాడ్గా విశాఖపట్నం మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో చేయాల్సిన పని. వారికి ఏ విధంగా నేను ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాను, ఆ తర్వాత మొబైల్ యాప్ రీచ్ యువర్ ఎంపీ అని ఒక మొబైల్ యాప్ను తయారు చేయడం, ఆ తర్వాత సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ అన్నది వివిధ వర్గాల ప్రజలు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు హ్యూమన్ ఎక్సలెన్స్ను పెంపొందింపజేయడానికి ప్రప్రథమంగానే దేశంలో ఒక సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నాన్ని చేస్తాను. కేవలం స్మార్ట్ సిటీ మాత్రమే కాదు, విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీ, సేఫ్ సిటీ, క్లీన్ సిటీ అండ్ ఫైనలీ హ్యాపీ సిటీగా అభివృద్ధి చేయడానికి నేను కృషి చేస్తానని, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక సిటిజన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారాలను సాధించి వారికి తెలియజేసే విధంగా ఈ సిటిజన్ సర్వీస్ సెంటర్లు ఏర్పడతాయి. తరువాత ఇది ఓవరాల్గా నేను ఇచ్చిన ఈ బాండ్ పేపర్లో. తర్వాత ముఖ్యమైన సమస్యను నేను గుర్తించినది సురక్షిత తాగునీటి సౌకర్యం. ఇది మొదటి అంశం. భవిష్యత్తు అవసరాలు కూడా తీర్చే విధంగా సమగ్రమైన సురక్షిత తాగునీటి ప్రణాళిక, ఇంటిగ్రేటెడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాన్ని తయారు చేస్తాం.
ప్రస్తుత త్రాగునీటి అవసరాలకు నీరు అందిస్తున్న గోదావరి, దాని ఉపనదులైన సీలేరు, శబరి, కిన్నెరసాని, అదేవిధంగా శారద, గోస్తని, ఏలేరు, మేఘాద్రిగడ్డ, గంభీరం, ముడసర్లోవాల పరివాహక ప్రాంతాలకు, క్యాచ్మెంట్ ఏరియాలకు రక్షణ కల్పించడం, పోలవరం ఎడమ కాలువ మరియు తాడిపూడి జలాశయం ద్వారా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని సాధించడం, ఏలేరు కాలువ, ముడసర్లోవా రిజర్వాయర్లో పూడికల తీతకు కావలసిన డ్రెడ్జరు మరియు ఇతర సామగ్రిని మున్సిపాలిటీకి సమకూర్చే విధంగా కృషి చేస్తానని, ఇది సురక్షిత త్రాగునీటి సౌకర్యం గురించి తెలియజేశాం. రెండవది కాలుష్య నియంత్రణ మరియు పర్యావరణ పరిరక్షణ, ఇది రెండవ ప్రయారిటీగా పెట్టుకున్నాం. పోర్టుల కాలుష్యాన్ని ఆధునిక నియంత్రణ పద్ధతిలో నియంత్రిస్తాం. ప్లాస్టిక్ రహిత విశాఖ నగరంగా మార్చేందుకు ప్రణాళిక మరియు కార్యాచరణ చేస్తాం. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే వ్యాధులు ఏ విధంగా ప్రబలుతున్నాయో, మన డ్రైనేజ్ సిస్టమ్ ఏ విధంగా చోకప్ అవుతోందో, అనేక కారణాల వల్ల ఈ ప్లాస్టిక్ ఇది చాలా ఒక పెనుభూతంగా మారింది. ప్లాస్టిక్ రహిత విశాఖగా తయారు చేయడానికి నాకు భద్రాద్రిని ఏ విధంగా మేము ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నామో, భద్రాచలాన్ని ప్లాస్టిక్ ఫ్రీ భద్రాచలంగా ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికి ఆల్రెడీ మా సంస్థ ద్వారా. ఆ సంస్థ ద్వారా మాకు వచ్చిన అనుభవాన్ని విశాఖపట్నంలో తీసుకొచ్చి విశాఖపట్నాన్ని ఒక ప్లాస్టిక్ రహిత విశాఖగా మార్చడానికి ప్రయత్నం చేస్తాం. అత్యాధునిక పద్ధతులతో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఇతర కాలుష్య నియంత్రణకు చర్యలు, వాహనాల కాలుష్యాన్ని నియంత్రించే దిశగా అందుబాటులోకి ఎలక్ట్రిక్ బస్సులు మరియు ఆటో రిక్షాలు. ఈ ఒక పథకం నాకు ఒక టార్గెట్గా పెట్టుకున్నాను. ఎలక్ట్రిక్ బస్సులు, ఆటో రిక్షాలు. ఆక్సిజన్ ఉపలబ్ధ కొరకు అవసరమైన ప్రదేశాల్లో పార్కుల ఏర్పాటు, నగరంలోని వ్యర్థాల నిర్మూలనకు ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు, కాపులుప్పాడ డంపింగ్ యార్డులో వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసే వ్యవస్థ ఏర్పాటు. ఎందుకంటే డంపింగ్ యార్డులో ఈ వ్యర్థాలను ప్రాసెసింగ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా స్కీమ్స్ ఉన్నాయి. ఇటువంటి డంపింగ్ యార్డ్ నుంచి మనం యాక్చువల్గా యూరియా తయారు చేయొచ్చు. యూరియా తయారు చేసి ఇన్ఫ్యాక్ట్ మనం ఖచ్చితంగా దీన్ని నడపగలిగితే మన రైతులందరికీ యూరియాను ఫ్రీగా ఇవ్వచ్చు. అటువంటి వ్యవస్థ మన దగ్గర ఉంది. ఆ వ్యవస్థను అమలు చేయడానికి ప్రయత్నిస్తాను. తడి చెత్తను స్థానికంగా రీసైక్లింగ్ చేసి బయోగ్యాస్, వర్మీ కంపోస్ట్, సేంద్రియ ఎరువుల ఉత్పత్తి చేయడం, పొడి చెత్తను రీసైక్లింగ్ చేసి నిర్మాణ రంగం, రోడ్ల ఏర్పాటులో అవసరమైన వస్తువుల తయారీ, ఇవన్నీ మనం చేసుకోగలిగితే మన యువతరానికి కూడా మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా మనం తయారు చేయొచ్చు దీని ద్వారా అన్నది మా సంకల్పం. భీమిలి ప్రాంతంలోని ఫార్మా కంపెనీల కాలుష్యాన్ని నియంత్రించి దీని వలన మత్స్య సంపదకు జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి కృషి చేస్తాం. విశాఖ డైరీ నుంచి వెలువడుతున్న కాలుష్య నియంత్రణకు కృషి, పర్యావరణ పరిరక్షణ కొరకు 5 సంవత్సరాలలో 2 కోట్ల మొక్కలను పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో విద్యార్థుల చేత నాటించి విద్యార్థులకు అందుకుగాను అవార్డ్స్, మెరిట్ సర్టిఫికేటు అందజేసే ఒక ప్రస్తావన మేము అనుకుంటున్నాం. తర్వాత కేవలం నాటడం కాదు, ప్రతి విద్యార్థికి కూడా దాన్ని చూసుకునే పరిరక్షణ చేసే ఇది కూడా ఒకటి కల్పిస్తే, ఎప్పుడైతే ఒక మొక్కను పరిరక్షిస్తారో రేపు వాళ్ళు పెరిగి పెద్దగైన తర్వాత సమాజాన్ని కూడా పరిరక్షించాలన్న భావనలు వాళ్ళలో కలుగుతాయి. ఈ విధంగా దీన్ని చేద్దామని అనుకుంటున్నాం. తర్వాత మూడవది శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్. విశాఖపట్నం ప్రాంతంలో యథేచ్ఛగా జరుగుతున్న భూ ఆక్రమణలను నివారించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేస్తాను. నాకున్న 28 సంవత్సరాల అనుభవంతో విశాఖను దేశంలోనే అత్యంత సురక్షిత నగరంగా, సేఫ్ సిటీగా తీర్చిదిద్దుతాను. విశాఖలో కొండ ప్రాంతాల అమ్మకాన్ని అరికెట్టి ఈ ప్రాంతాల్లో సామాజిక వనాలు, సోషల్ ఫారెస్ట్ పెరుగుదలకు కృషి మరియు పర్యావరణ చట్టాలను పటిష్టంగా అమలు చేస్తాం. రోజురోజుకు పెరిగిపోతున్న మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలను, ఆర్థిక నేరాలను, సైబర్ క్రైమ్ నేరాలను అరికట్టుటకు పోలీస్ డిపార్ట్మెంట్కు నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే అగ్రిగోల్డ్ బాధితులు ఎంతోమంది ఉన్నారు. అంటే ఈ అగ్రిగోల్డ్ లాంటి స్కీమ్ వస్తున్నప్పుడు మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ స్కీమ్ కరెక్ట్ అయిందేనా, దీనికి SFIO పర్మిషన్ ఉందా, లేకుంటే ఇటువంటివి ఏమీ చెక్ చేయకుండా వాటిని డైరెక్ట్గా ప్రజల్లోకి ఇవ్వడం వల్ల లక్షల మంది ప్రజలు ఈ విధంగా బాధకు గురి అవుతున్నారు. కాబట్టి ఏదైనా స్కీమ్ వచ్చే ముందు దాన్ని మొత్తం అనలైజ్ చేసి ఇది పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్కి సేఫా, ఇలాంటివన్నీ కూడా టెస్ట్ చేయించి వాటి గురించి సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే దానికి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేద్దామని ఒకటి అనుకుంటున్నాం. ఎవరైతే సెలబ్రిటీస్ ఇటువంటి స్కీమ్స్కి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారో వాళ్ళ మీద కూడా నియంత్రణ చేయాలి. ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తీసుకొచ్చి ఇలాంటి స్కీమ్స్ను ప్రజల్లో పెట్టి ప్రజలు సెలబ్రిటీ మీద ఉన్న విశ్వాసాన్ని స్కీమ్ మీద పెట్టడం వల్ల ఈ విధంగా కూడా వాళ్ళు బాధలకు గురి అవుతున్నారు. కాబట్టి వీటికి ఒక సమగ్రమైన ప్రణాళికను మనం రూపొందిద్దామన్నది మా అభిప్రాయం. నెక్స్ట్, విద్యారంగం. KG to PG ప్రోగ్రామ్ను డ్రాప్అవుట్స్ లేకుండా
నిరంతరాయంగా కొనసాగించేందుకు ఒక పైలట్ ప్రాజెక్టును ఆంధ్ర విశ్వవిద్యాలయము ప్రముఖ విద్యా సంస్థల సహకారంతో ప్రవేశపెడతాను. ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులకు క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తాం. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరిశోధనలు మరింత ప్రోత్సహిస్తూ వాటి ప్రమాణాల స్థాయిని పెంచడం కోసం ప్రయత్నిస్తాను. ఎందుకంటే మీరు చూస్తే భారతదేశానికి 1929వ సంవత్సరం తర్వాత నోబెల్ ప్రైజ్ ఎక్కడ రాలేదు. సరే, సివి రామన్ గారికి నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత మన భారతీయుడికి ఈ నోబెల్ ప్రైజ్ రాలేదు. కాబట్టి ఆల్మోస్ట్ ఇంకో 10 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు కాబోతున్నది. కాబట్టి విద్యార్థులలో చాలా క్రియేటివిటీ ఉంది, సృజనాత్మక శక్తి ఉంది. దీన్ని గుర్తించి వాళ్లతో పాటు ఉండి వాళ్ళని ఈ విధంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఖచ్చితంగా మనం ప్రయత్నిద్దాం. దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏవైతే ఫండ్స్ కావాలో అటల్ టింకర్ ల్యాబ్స్ అని మనం మొదలు పెట్టడం జరిగింది. అటువంటి ఏదైతే హ్యూమన్ ఎక్సలెన్స్ సెంటర్ను చేయాలనుకుంటున్నామో దానిలో ప్రతి ఒక్కరిలో ఉన్న క్రియాశీలతను దాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులకు పెనుభారంగా మారిన ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణకు తల్లిదండ్రులు, టీచర్లు, విద్యాసంస్థల యాజమాన్యం, విద్యారంగ నిపుణులు, మేధావులతో ఫీ రెగ్యులేషన్ కమిటీని ఒకటి ఏర్పాటు చేద్దామన్నది ఒక సంకల్పం. పోటీ పరీక్షలకు హాజరవుతున్న నిరుద్యోగ యువతకు నిపుణులచే ప్రత్యేక శిక్షణా తరగతుల నిర్వహణ, డిబేట్స్, డిస్కషన్స్, ఎక్స్పర్ట్ టాక్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్, మాక్ ఇంటర్వ్యూస్ ఇలాంటివన్నీ కూడా మన విశాఖలో నిర్వహించడానికి ప్రయత్నిస్తాను. ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీ తరహాలో ప్రతి నియోజకవర్గానికి ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాను. పోటీ పరీక్షలకు సంబంధించిన రకరకాల పుస్తకాలు, వైఫై సౌకర్యము, విద్యారంగానికి సంబంధించిన టీవీ ఛానళ్లు ఉచితంగా విద్యార్థులకు అక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. విశాఖ మ్యూజియంలో ప్రత్యేకంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాన్ని అభివృద్ధిపరిచి విద్యార్థులలో సృజనాత్మక శక్తిని పెంపొందించేదానికి ప్రయత్నిస్తాం. ఏదైతే బెంగళూరులో విశ్వేశ్వరయ్య మ్యూజియం అని ఉందో అటువంటి మ్యూజియాన్ని ఒకటి మనం తీసుకొస్తే విద్యార్థుల యొక్క సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి ప్రయత్నిద్దాం. తర్వాత వైద్యం, ఆరోగ్య రంగం. విమ్స్ వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను నిమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. కేజీహెచ్, విక్టోరియా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన మరియు పటిష్టమైన పర్యవేక్షణ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాల ప్రణాళిక, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక ఏసీ వార్డుల ఏర్పాటు, ప్రత్యేక డయాలిసిస్ సెంటర్స్ సంఖ్య పెంచడం గురించి కూడా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నా అవకాశం వస్తే చేయడానికి ప్రయత్నిస్తాను. కేజీహెచ్లోని క్లినికల్ ల్యాబొరేటరీ మోడల్ తరహాలో ప్రతి నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కృషి చేద్దాం. ఎందుకంటే డయాగ్నోస్టిక్ సెంటర్కి చాలా ఖర్చు అవుతుంది ప్రజలకు, బయట ఎంఆర్ఐ తీసుకోవాలన్నా ఇతర రిపోర్ట్స్కి. కాబట్టి ఈ విధమైన మోడల్ డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రతి నియోజకవర్గంలో ఒకటి ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాను. నాసిరకం, కల్తీ మందుల నివారణకు కృషి చేస్తాము. ఈ కౌంటర్ఫిట్ డ్రగ్స్ ఏవైతే వస్తున్నాయో, స్పూరియస్ డ్రగ్స్ ఏవైతే వస్తున్నాయో, మందులు, మాత్రలు, ఇవన్నీ వాటి నియంత్రణకు మనం ఖచ్చితంగా పనిచేసే కృషి చేస్తాను. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రాథమిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా ఫ్యామిలీ హెల్త్ సెంటర్ ఏర్పాటు, మురికివాడలను క్లస్టర్స్గా విభజించి ప్రతి క్లస్టర్కు ఒక టెలిమెడిసిన్ కియోస్క్ ఏర్పాటు చేసి ఈ కియోస్కులను ప్రజా సహాయక కేంద్రాలుగా తీర్చుతాం. ఏవైతే ఢిల్లీలో మొహల్లా క్లినిక్స్ అని ఏవైతే వచ్చాయో దానివల్ల 5,000, 10,000 పాపులేషన్ ఉన్న ప్రాంతాల్లో ఒక మంచి మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కనుక మనం అక్కడ తెరవగలిగితే కేజీహెచ్ ఇతర హాస్పిటల్ మీద వస్తున్న ప్రెషర్ కూడా తగ్గుతుంది. చిన్న చిన్న ఎయిల్మెంట్స్కి, రోగాలకి పెద్ద హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరమూ ఉండదు. వాళ్ళ టైం కూడా దాంట్లో సేవ్ అవుతుంది, డబ్బులు కూడా సేవ్ అవుతాయి. ఆ విధమైన ప్రణాళికను మన దాంట్లో చేస్తాం. ప్రణాళిక రూపకల్పన చేస్తాము. ఆడపిల్లల ఆత్మ సంరక్షణ కోసం తమను తాము కాపాడుకునేలాగా కరాటే, కున్ఫు, బాక్సింగ్ తదితర శిక్షణా తరగతుల ఏర్పాటు, ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్ల సంఖ్యను పెంచడం, మహిళల రక్షణకు మహిళా పోలీసులతో షీ టీమ్స్ ఏర్పాటు. ఏదైతే మనం హైదరాబాద్లో షీ టీమ్స్ అని చేస్తున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా దానిలో షీ టీమ్స్. తరువాత మార్పులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, లైంగిక వేధింపులకు నివారణకు కృషి, మహిళలకు ఉచితంగా న్యాయ సేవా కేంద్రాలు ఏర్పాటు. ఇవి ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు త్వరగా కేసులు గనక మనం సాల్వ్ చేయగలిగితే, 6 నెలల లోపల ఆ కేసులను గనక మనం డిస్పోజల్ చేయగలిగితే మహిళలకు ఒక ఆత్మరక్షణ, ఒక మంచి సమాజం కూడా ఏర్పాటు అవడానికి, దానికి సంబంధించిన చట్టంలోని మార్పులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు కూడా మేము ప్రయత్నిస్తాం. ప్రజా రవాణా వ్యవస్థలో మహిళలకు ప్రత్యేకంగా మహిళలచే నడపబడే పింక్ ఆటోలు, పింక్ క్యాబ్లు,
తరువాత మహిళల కోసం ప్రత్యేక సిటీ బస్సుల సౌకర్యం కూడా చేసే సదుపాయం ఖచ్చితంగా కలుగు చేస్తాం. ఎందుకంటే ఈ షేర్ ఆటో పేరుతో మహిళలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. షేర్ ఆటోల్లో ఎంతోమంది మహిళలు, ముఖ్యంగా యువతులు వీరంతా చాలా కష్టపడుతున్నారు. దానికోసం మహారాష్ట్రలో ఏ విధంగా పింక్ ఆటోస్ ఏ విధంగా చేసాము, మహారాష్ట్రలో కూడా రైల్వే బోగీలు ఏ విధంగా మహిళలకు ఉంటాయో ఆ విధంగా స్పెషల్ సిటీ బస్సెస్ మహిళలకు పింక్ ఆటోలు, పింక్ క్యాబులు ఇవి కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిద్దాం. మహిళలకు ప్రత్యేక శౌచాలయాలు ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఎక్కడైనా మార్కెట్లు చూసినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సదుపాయం ఎక్కడ కనిపించలేదు. కాబట్టి ఆ విధమైన సదుపాయం కల్పించి మహిళలకు సాధికారతను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం. తర్వాత రైల్వే సంబంధించింది వాల్తేరు రైల్వే డివిజన్ను యథావిధంగా కొనసాగిస్తూ ఏకపక్ష నిర్ణయంతో అశాస్త్రీయంగా విభజించిన విశాఖ రైల్వే జోన్ అంశంపై పునరాలోచనకు ఖచ్చితంగా పార్లమెంటులో ఈ విషయాన్ని లేపి దాని పునరాలోచనకు నేను కృషి చేస్తాను. విశాఖ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్ల సౌకర్యాల అభివృద్ధికి కృషి చేస్తాం. తుని నుండి విశాఖ వరకు ఎంఎంటీఎస్ లోకల్ ట్రైన్ సర్వీసు ప్రారంభించడానికి ఒక పార్లమెంటు మెంబర్గా నేను ప్రత్యేకంగా కృషి చేస్తాను. ఎందుకంటే దీని ద్వారా ఎంతో రోడ్డులో ఎంతమంది వస్తున్నారో బస్సులు, వెహికల్స్ వీటన్నిటి కూడా తగ్గించి మనం ఒక ఎంఎంటీఎస్ తుని నుంచి విశాఖ వరకు ఏర్పాటు చేయడానికి నా వంతు కృషిగా నేను ప్రయత్నిస్తాను. తర్వాత మురికివాడలు, దాని అభివృద్ధి. విశాఖ నగరంలోని మురికివాడల్లో నివసిస్తున్న దాదాపు 8,40,000 ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం, మురికివాడల్లో మౌలిక సౌకర్యాలను కల్పించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. రైల్వే స్థలాలలోని మురికివాడల సమస్యను కూడా పరిష్కరిస్తాము. మురికివాడల్లోని డ్రైనేజీ వ్యవస్థను బాగుపరిచి మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తాను. మత్స్యకారుల సంక్షేమం. ఎందుకంటే విశాఖపట్నాన్ని మత్స్యకారులు రక్షించారని నేను ఎప్పుడూ చెబుతుంటాను. 1971వ సంవత్సరంలో భారత పాకిస్తాన్కు యుద్ధం జరుగుతున్నప్పుడు ఘాజీ అనే ఒక యుద్ధ నౌకను తీసుకొచ్చి పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ మన లంగర్ వేశారు. అది సముద్రంలోకి వెళ్ళిన ఒక మత్స్యకారుడికి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. అతను పరుగున వచ్చి సంపత్ వినాయక టెంపుల్ దగ్గర వెళుతుంటే ఒక నేవీ ఆఫీసరు యూనిఫామ్లో కనిపించాడు. వెంటనే అతనికి మత్స్యకారుడు ఇన్ఫామ్ చేశాడు, అయ్యా నేను సముద్రంలోకి వెళ్ళాను, ఒక విచిత్రమైన శబ్దం అక్కడ వస్తుంది, దాని గురించి ఏమైనా చెయ్యండి అంటే వెంటనే నేవీ వెళ్ళి అక్కడ దాన్ని ముంచివేయడం జరిగింది. కాబట్టి విశాఖ నగరాన్ని కాపాడిన మత్స్యకారులు ఎంతో సంఖ్యలో ఉన్నారు. వారి రుణం ఖచ్చితంగా మనం తీర్చుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి వారి కోసం మత్స్యకారుల సమస్యలు పరిష్కరించే దిశలో వారికి విశాఖ ఓడిరేవు పరిసరాల్లో అత్యాధునిక వసతులతో మార్కెట్ నిర్మించడం, దాంట్లో కోల్డ్ స్టోరేజెస్, ఏసీ వెండింగ్ స్టాల్స్. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూసినా కూడా బయట ఓపెన్గా పెట్టేసి మత్స్యకారులు అమ్ముకుంటున్నారు. దానికోసం ఏసీ వెండింగ్ స్టాల్స్, అది కూడా సోలార్ ఎనర్జీతో కనుక మనం నిర్మించగలిగితే వీటన్నిటికీ, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ విద్యార్థులను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ప్రాజెక్ట్ వర్క్గా అది చేయడం. మీరు ఎప్పుడైనా మధ్యాహ్నం కానీ ఉదయం కానీ బీచ్ రోడ్డుకు వెళితే మత్స్యకారులు కలిసి ఆ వలను లాగుతుంటారు, అందులో మత్స్య సంపదను బయటికి తీసుకొస్తుంటారు. కానీ ఆ వలను లాగే విధానం చూస్తే యాక్చువల్గా నేను ఒకరోజు వెళ్ళి వాళ్ళతో లాగాను. ఎంతో కష్టంతో కూడుకున్న పని. మరి ఇన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నారు ఇక్కడ, దీనికోసం మనం ఏదైనా ఒక యంత్రాన్ని కనిపెట్టలేమా, ఒక ప్రాజెక్ట్ను? అందువల్ల విద్యార్థులను ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ కోసం వాళ్ళను తీసుకొచ్చే కృషి కూడా ఖచ్చితంగా చేసే వ్యవస్థ నేను చేస్తాను. ప్రతి సమస్య, సమాజంలో ఉన్న సమస్యకు పరిష్కారం ఇక్కడ ఉన్న విద్యార్థులే కనుక ఇవ్వగలిగితే వాళ్ళలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. వాళ్లకు చదువు చెబుతున్న విద్యాలయాలకు కూడా వారికి కూడా గర్వకారణంగా ఉంటుంది. ఆ విధంగా మనం చేద్దాం. ప్రతి మత్స్యకారుడికి బయోమెట్రిక్ గుర్తింపు కార్డు అందించడం, మత్స్యకార ప్రాంతాల్లో జట్టీల నిర్మాణం చేసి మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరచుటకు తోడ్పాటు. ముఖ్యంగా మన గంగవరం పోర్టు ప్రాంతంలో ఎవరైతే నిర్వాసితులు వచ్చారో వాళ్లకు జట్టీ నిర్మాణం ఇచ్చే వరకు కూడా మేము మీకు భృతి ఇస్తామని 2008వ సంవత్సరంలో ఎటువంటి జట్టీ నిర్మించకుండా కూడా వాళ్ళ భృతిని ఆపు చేయడం జరిగింది. ఎందుకంటే జట్టీలు అన్నవి చాలా ముఖ్యం వాళ్ళకి, మత్స్యకారులకి. అది చేస్తాం. మత్స్యకార ప్రాంతాల్లో అవసరమైన ప్రదేశాల్లో సురక్షిత తాగునీటి కేంద్రాలను ఏర్పాటు, సముద్ర తీర ప్రాంతాల్లో జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడానికి లైఫ్ గార్డుల సంఖ్యను పెంచి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం. ఎందుకంటే చాలామంది భీమిలి బీచ్ కానీ మన ఇక్కడ ఈ బీచ్ కానీ వచ్చి చాలామంది విద్యార్థులు చనిపోతున్నారు. కాబట్టి లైఫ్ గార్డ్ అన్నది ఏదైతే ఉందో, ఎందుకంటే మత్స్యకారులు బ్రహ్మాండంగా సముద్రంలోకి వెళ్ళి చేయగలరు, వాళ్ళ ద్వారా ఇటు ఏర్పాటు చేయడం. దిబ్బిపాలెం ఎన్ఎఫ్డిబితో సమన్వయం చేస్తూ వివిధ పథకాల అమలు మరియు పర్యవేక్షణ. దిబ్బపాలెం ఒకటి ఉంది, తర్వాత వచ్చేసి మన ఈ గంగవరం కూడా ఉంది. వాటిని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించేదానికి కూడా మనం ప్రయత్నిస్తాం. రవాణా మరియు ట్రాఫిక్.
రోజురోజుకి నగరంలో పెరుగుతున్న ఏర్పాటు చేసే ప్రయత్నం, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే మద్దెలపాలెం, హనుమంతవాక, మధురవాడ, గాజువాక తదితర ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు మరియు అండర్ పాస్ నిర్మాణానికి కృషి, గోపాలపట్నం కొత్తపాలెం నడుమన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు, ముఖ్యమైన ప్రదేశాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడం. తర్వాత పారిశ్రామిక రంగానికి వస్తే స్థూల, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వారికి ఎంఎస్ఎంఈ ద్వారా సహాయం అందించి వారిని జీఎస్టీ పరిధి నుంచి మినహాయింపునకు కృషి చేస్తాం. ఎందుకంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంఎస్ఎంఈ అని ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఉందో దాని ద్వారా సహాయం అందించి జీఎస్టీ నుంచి వాళ్ళని మినహాయింపు చేయగలమా? ఎందుకంటే ఒక సైడ్ మనము విద్యార్థులను మీరు ఎంటర్ప్రీనర్స్గా మారండి, ఉద్యోగజతకులుగా మారండి అని అంటున్నాం. ఎట్ ది సేమ్ టైం జీఎస్టీ 5 నుంచి 28 స్లాబ్ ఉండడం వల్ల చాలామంది ఈ దిశగా రావట్లేదు. కాబట్టి ఈ జీఎస్టీ స్లాబుల్లో మార్పులు తీసుకురావగలమా అన్నది ఒక పార్లమెంటు సభ్యుడిగా చేయడానికి నేను కృషి చేస్తాను. కేంద్ర ప్రభుత్వం ద్వారా విశాఖ ఉక్కు కర్మాగారానికి స్వతంత్ర గనుల కేటాయింపు గురించి, నిధుల ఉపసంహరణ నుండి మినహాయింపు మరియు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కూడా ప్రయత్నిస్తాం. ఎందుకంటే క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం వల్ల మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చాలా ఆందోళన ఉంది. నేను వెళ్ళి మాట్లాడొచ్చాను వాళ్ళకి. మన 3 మిలియన్ టన్స్ పర్ యానం, 3 MTPA అంటారు, దాని నుంచి మనము 6.3కి చేరాము. దాన్ని 7కు చేయాలన్నది మన టార్గెట్. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు క్యాప్టివ్ మైన్స్ ఏవైతే క్యాప్టివ్ మైన్స్ అంటారో, అంటే ఈ ఉక్కు కర్మాగారానికే వాళ్ళ ఆధిపత్యంలో ఉన్న మైన్స్ను ఇప్పించడానికి ఖచ్చితంగా పనిచేస్తాను. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధిపత్యంలో ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. మధ్యలో 2 సంవత్సరాలు లాస్ వచ్చిందని ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలైంది. మళ్ళీ ఇప్పుడు ప్రాఫిట్లలోకి వెళ్ళింది. కాబట్టి ఈ ప్రయత్నాలు, ఎందుకంటే ఇప్పుడు 3 నుంచి 6.3కు మనం ఎప్పుడైతే ప్రొడక్షన్ పెంచుతున్నామో మ్యాన్ పవర్ కూడా పెంచాలి. దానికోసం వెంటనే ఉద్యోగాల భర్తీ చేసి స్థానికులకు ప్రాధాన్యం ఇచ్చేటట్టుగా చేసే కృషి కూడా చేయాలన్నది మా అభిప్రాయం. చిట్టివలస జూట్ మిల్లును తిరిగి ప్రారంభించడం చాలా అవసరం. ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్లాస్టిక్ రహిత విశాఖపట్నం అని మాట్లాడుతున్నామో ఖచ్చితంగా జూట్ బ్యాగ్స్కి వీటికి డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి మనము చిట్టివలసలో ఉన్న జూట్ మిల్ని తిరిగి ప్రారంభిస్తే దీని రెండిటికి సమన్వయం దొరుకుతుందన్నది మా అభిప్రాయం. ఉత్తరాంధ్ర అభ్యుదయ వేదికను స్థాపించి దీని ద్వారా ఈ ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు కృషి, ఉద్యోగాల భర్తీలో 50% స్థానిక యువతకు ప్రాధాన్యత మరియు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను. ప్రత్యేక నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి పదవి విరమణ పొందిన నిపుణులను రిసోర్స్ పర్సన్స్గా, బాబును కూర్చోన్నాను, అటుపక్కన కూర్చోను, వాళ్ళ దగ్గర చాలా స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళ నైపుణ్యాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఒక రిసోర్స్గా మనం తయారు చేసి భావితరాలకు మనము మార్గదర్శనం ఇచ్చేటట్టుగా కూడా నేను ప్రయత్నిస్తాను. న్యూ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాని బదులుగా పాత పెన్షన్ స్కీమును కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తాను. అది చాలామంది మన పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ నుంచి డిమాండ్గా అది ఉందన్నమాట. కాబట్టి ఇది కూడా మనం చేద్దాము. విశాఖ రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడడం కోసం కృషి. ఎందుకంటే ఏదైతే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉందో, ఇప్పుడు నిన్న BHPV ఏదైతే BHELకు వాళ్ళు అటాచ్ చేశారో వాళ్ళ దగ్గర ఇంకా ఏ ప్రోడక్ట్ డిజైన్ చేయాలో కూడా డిసైడ్ చేయలేదు. కాబట్టి 5,000 ఉన్న సంఖ్య ఇప్పుడు 850కి పడిపోయింది. కాబట్టి వీటితో కూడా మన ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా వాళ్ళ దీన్ని ఇంప్రూవ్ చేసి అక్కడ కూడా మనము ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ప్రయత్నిస్తాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు, అప్రెంటిస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూడా మనం కృషి చేస్తామన్నాడు. చాలామంది కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నారు. వాళ్ళు రేపు ఉద్యోగం ఉంటుందా, ఎల్లుండి ఉద్యోగం ఉంటుందా అని వాళ్ళకి భరోసా లేదు. కాబట్టి వాళ్ళకు కూడా చేస్తాం. మెయిన్గా పర్యాటక రంగం. విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాలకు మరింత అభివృద్ధి చేసి కొత్త ఉద్యోగాల కల్పన, స్థానిక మత్స్యకారుల పిల్లలకు, యువతకు, మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి టూరిజం రంగంలో ఉపాధి కలుగజేస్తామన్నది ఒక ప్రాముఖ్యం. నెక్స్ట్ ఉపాధి రంగం. అత్యాధునిక ప్రమాణాలతో నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి, కానీ ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కి ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీల్లో కావాల్సిన స్కిల్స్ను మనం ఇవ్వాల్సింది చాలా ముఖ్యం. ప్రతి చోట ఏసీ మెకానిక్ ఇవి కాకుండా ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీల్లో, ఇక్కడ ఉన్న కర్మాగారాల్లో ఎటువంటి స్కిల్స్ కావాలని గుర్తించి వాటిని ఐటీఐల్లో కానీ, పాలిటెక్నికల్లో కానీ, ఇతర సంస్థల్లో కానీ ఏర్పాటు చేయడానికి మనం కృషి చేద్దాం. మత్స్యకారులు, రెల్లి, ఇతర బడుగు బలహీన వర్గాల జనాభాలో ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారి సంక్షేమానికి అధిక నిధులు కేటాయింపజేసి వారు ఉపాధి కోల్పోకుండా వారి శ్రేయస్సు, ఉనికి కాపాడే యంత్రాంగాన్ని ఏర్పాటు చేద్దాం.
అసంఘటిత రంగ కార్మికులు అంటే భవన నిర్మాణ కార్మికులు, గృహ నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు, చెత్తను సేకరించువారు, రోజువారీ కూలీలు, వాళ్లకు గుర్తింపు కార్డులను ప్రభుత్వం ద్వారా ఇప్పించి వాళ్ళ అభివృద్ధికి కూడా కృషి చేస్తాం. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సహా అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉన్న ఉద్యోగాల ఖాళీకి భర్తీకి కృషి చేస్తాం. కొత్తగా ఉద్యోగ అర్హత పొందిన అభ్యర్థులకు పోలీస్ వెరిఫికేషన్ ప్రక్రియను సులభతరం చేసి సహాయం అందిస్తాం. ఇక్కడ చాలా చోట్ల నేను వెళ్ళాను. బాబు ఒక్క నిమిషం, బాబు వెనకాల ఎవరో మార్చుకున్నది ఏంటంటే క్యారెక్టర్ వెరిఫికేషన్ కోసం మన విద్యార్థులకు చాలా టైం పడుతుంది. దానివల్ల ఉద్యోగాలు ఎవరో బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు దొరికేస్తున్నాయి. ఎందుకంటే అక్కడి నుంచి క్యారెక్టర్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వాళ్ళు తెచ్చుకున్నారు. అందువల్ల పోలీసు విభాగంతో అనుసంధానం చేసి అప్లై చేసిన 24 గంటలు కానీ 48 గంటల్లో కానీ ఈ క్యారెక్టర్ వెరిఫికేషన్ వచ్చే విధంగా మనం చేస్తే మన ఇక్కడున్న విద్యార్థులు, ఇక్కడున్న యువతరానికి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మేము కృషి చేస్తాం. తర్వాత గృహ వసతి. విశాఖపట్నం నగరానికి ఏ క్లాస్ నగర హోదా వచ్చేందుకు కృషి చేస్తాను. ఇప్పుడు ఇంకా బి క్లాస్గానే ఉంది. దానివల్ల ప్రభుత్వోద్యోగుల హెచ్ఆర్ఏ ఈ విషయాల్లో కూడా వాళ్ళకు తక్కువ, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంది. కానీ ఇంకా వాళ్లకు హెచ్ఆర్ఏ ఇటువంటి సౌలతులు పెంచడానికి ఏ క్లాస్ నగర హోదా వచ్చే విధంగా కృషి చేద్దాం. పేదలకు ఆవాస హక్కుని కల్పించి ఇళ్ల పట్టాలు ఇప్పించడం. విశాఖలో అద్దె ఇళ్లలో ఉండేవారు అధికంగా ఉన్నందున గతంలో ఏ విధంగా అయితే ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థ ద్వారా అంటే హౌసింగ్ బోర్డు ద్వారా వారి ఆర్థిక స్థితి ఆధారంగా ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ వర్గాల వారిగా విభజించి పేద మధ్యతరగతి వారికి సొంత ఇంటి కలను తీర్చడానికి ప్రణాళిక మరియు కార్యాచరణ ఏర్పాటు చేసేదానికి నేను ప్రయత్నిస్తాను. కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి సురక్షిత గృహ వసతి కోసం కృషి చేస్తాం. ఎందుకంటే నార్త్ దీంట్లో నేను వెళ్ళొచ్చాను. వాళ్ళు ప్రతిరోజు పైన ఎక్కి కిందికి రావడం చాలా డేంజరస్, ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళకి ఏదైనా చేయగలమా అన్నది కూడా నా వంతు కృషిగా నేను చేస్తాను. ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో గంగవరం పోర్టు నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించుట, వారి సమస్యలను పరిష్కరించుట, విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కృషి చేస్తాం. మహారాష్ట్రలో ఎలాగ ఉందంటే బాంబే ఒక బెంచ్ ఉంటే అక్కడ నాగ్పూరు, ఔరంగాబాదు ఈ 2 బెంచ్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనది మెయిన్గా హైకోర్టు అమరావతిలో ఉండడం వల్ల ఒకటి రాయలసీమలో ఒకటి ఇస్తారు, కర్నూలులో ఒక బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో మనకు విశాఖపట్నంలో ఒక హైకోర్టు బెంచ్ వస్తే ఈ ప్రాంతాలలో ఉన్న వాళ్ళకి అమరావతి వరకు వెళ్ళే అవసరం ఉండదు. వాళ్ళు ఇక్కడే దాన్ని తీర్చుకోవచ్చు అన్న ఆ విధంగా కూడా కావాల్సిన కృషిని ఒక పార్లమెంటు మెంబర్గా నేను చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. నగరంలోని మహారాణిపేట నందు అత్యాధునిక వసతులతో ప్రభుత్వ గ్రంథాలయం పునర్నిర్మాణం. ఇది చాలా ముఖ్యం. యాక్చువల్గా మనం 1 ఎకరం నిర్మించుకున్నాం, దాని ఏదో ప్రత్యూష కంపెనీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని గురించి ఎంత రాద్ధాంతం జరిగిందో మీకు తెలుసు. అంటే ఒక లైబ్రరీని కూడా చివరకు మనము రానివ్వలేకుండా చేస్తున్నాము. దాని మీద ఆ భూముల మీద కూడా మన కన్ను పడిందంటే మరి యువతరం ఎక్కడికి వెళ్ళగలరు? కాబట్టి దాన్ని మళ్ళీ, ఎందుకంటే ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, కమిటీ కూడా ఫేవరబుల్గా ఇచ్చింది. కాబట్టి ఈ లైబ్రరీ పునర్నిర్మాణానికి ప్రయత్నిస్తాను. దివ్యాంగుల స్నేహహస్త నగరంగా విశాఖ ముఖ్య ప్రదేశాల్లో ర్యాంపులు ఇట్లాంటి వాటికి నిర్మిద్దాం మన దివ్యాంగుల కోసం. ఆహార పదార్థాలు, వంట నూనె, పాలు, ముడి సరుకుల్లో కల్తీ నివారణ చర్యలు చాలా ముఖ్యం. ఇప్పుడు ప్రబలిపోతున్న క్యాన్సర్ గురించి ఒక్కసారి మీరు ఆలోచిస్తే దీనికి ప్రధానంగా ఒక కారణం కల్తీ. పాలలో కానీ నూనెలో కానీ ఇటువంటి దానికి ఒక సిటిజన్స్ మానిటరింగ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి మనకు వస్తున్న పదార్థాలన్నింటిలో కూడా ఎటువంటి కల్తీ లేకుండా మనం పదార్థాలు అందించడానికి ఒక కృషి చేస్తామన్నది నా ఆలోచన. చిల్లర వర్తకులు, మెడికల్ రిప్రజెంటేటివ్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు, ట్యాక్స్ సమస్యలు పరిష్కరించేందుకు కృషి. విశాఖ యువతకు క్రీడా రంగంలో అన్ని సౌకర్యాలు కల్పించి జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు పాల్గొనే విధంగా ప్రోత్సహిస్తాం. ఇక్కడ అసలు మనం మంచి బ్యాడ్మింటన్ కోర్ట్సు, అకాడమీస్ కూడా ఉన్నాయి. కాబట్టి స్పోర్ట్స్ కూడా చాలా మంచి పెద్దపీట వేసి మంచి స్పోర్ట్స్ పర్సన్స్ని తయారు చేయాలన్నది మాకు. విశాఖ అభివృద్ధికి సహకరిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు, ఎన్జిఓలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాను. ప్రత్యేకంగా వారికి కార్యాలయం ఏర్పాటు చేయడానికి కూడా కృషి చేస్తాను. ఎందుకంటే ఎన్జిఓస్ చాలా పనిచేస్తున్నాయి మన భాగాల్లో, వారికి ఎక్కడా కూడా ఒక ప్రదేశం లేదు. వారందరికీ కనుక ఒక కార్యాలయంలాగా మనం తయారు చేసి ఇవ్వగలిగితే వాళ్ళ కార్యక్రమాలు ఇంకా అద్భుతంగా ఉంటాయన్నది. విశాఖలోని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాను. ఎందుకంటే ప్రతి చోట అగ్రిగోల్డ్ బాధితులు చాలామంది ఉన్నారు. మొదటిది నేను చెప్పినట్టు ఇటువంటి స్కీములు రాకుండా పరిరక్షణ, అగ్రిగోల్డ్ బాధితులకంతా కూడా న్యాయం జరిగేలా చూస్తాం. సో ఇలా ఒక 15 మెయిన్ హెడ్డింగ్స్తో మనం ఈ విశాఖ
నా మేనిఫెస్టోని ఈ బాండ్ పేపర్లో తయారు చేయడం జరిగింది. దీని కాపీలు నేను ఇస్తాను మీకు. అయ్యా ఉన్నాను ఒక ఈ మేనిఫెస్టోని మీ ద్వారా మీ కాపీలు ఇవ్వబడతాయి. పేపర్లో కూడా దీన్ని ముద్రించే ప్రయత్నాలు మేము చేస్తాం. ఇంకా విశాఖ ప్రజల నుంచి ఏవైనా దీని గురించి అభిప్రాయాలు, వారి సలహాలు ఉంటే కూడా మాకు అందజేస్తే వాటిని కూడా పొందుపరిచిన స్థలాలను వారికి కేటాయించడం గ్రేటెస్ట్ మానిటరింగ్. వీటి కాపీలు ఇప్పుడే మీకు తయారు చేసి మీకు మీడియా మిత్రులకి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఇవన్నీ ప్రజలు చదివి ఇంకా ఏదైనా విషయాలు ఇందులో నేను ఇక్కడ తిరిగిన ది జాబ్ ఆఫ్ ట్రాన్స్లేషన్ దట్ ఆల్సో విల్ బి గివెన్ సో దట్ ఇట్ విల్ గో ఇన్ టు ది ఇంగ్లీష్ మీడియాస్ అండ్ న్యూస్ పేపర్స్ ఆల్సో. కాబట్టి ఇది ఒక సమగ్రమైన ప్రణాళికతో వస్తున్నాను. కాబట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఒక కమిట్మెంట్తో వస్తున్నాను. అందుకనే ఈ బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వడం జరిగింది. మీరు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరి ఒకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఒక మంచి ఆలోచనతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిద్దాం. ఈ బాండ్ పేపర్లో మన మేనిఫెస్టోని తయారు చేసి ప్రజలకు ఈరోజు అందించే విధంగా సహకరించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. For more updates, please subscribe 99 TV Telugu.